పవన్ అయితే చాలా పక్కా క్లారిటీతోనే ఉన్నారు. ఇప్పుడు పార్టీ, తన సినిమాలు, తన జీవితము, తన వ్యవహారము అంతా కూడా ఒకటి నాగబాబుని తీసుకురావడం ద్వారా పార్టీని నడపడానికి ఒక బాధ్యతాయుతమైన పని. అలాగే మంత్రివర్గంలో కానీ ప్రభుత్వంలో కానీ ఇష్యూస్ మీద తన వైఖరి ఏంటో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళడం కానీ, పార్టీ వైఖరి ఏంటో చెప్పడం కానీ ఇదంతా తీసుకురావడం. దాంతోపాటుగా ఆయనే చెప్పుకొచ్చినటువంటిది ఏంటి, ఏదైతే తెలుగుదేశం పార్టీకి పాలిట్ బ్యూరో లాగానే ఇక్కడ వీళ్ళకి పిఏసి అన్నది ఉంది. ఒక నిపుణులైనటువంటి వాళ్ళతో నెలకి 2 సార్లు సమావేశం అవడం, వాళ్ళ ఆలోచనల్ని ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్ళడం, క్యాబినెట్లో తీసుకెళ్ళడం, తద్వారా తను ఒకటి ఏం నడపాలనుకుంటున్నారో అదంతా నాగబాబు గారి ద్వారా నడపడం అన్నటువంటిది ఒక నెంబర్ 1 క్లారిటీ. నెంబర్ 2 వచ్చేటప్పటికి విధానపరమైనటువంటి నిర్ణయాల్లో పార్టీలో ఎవరు తప్పు చేసినా సరే వాళ్ళ మీద చర్య ఉంటుంది. అది తప్పు గురించిన ఆరోపణ వచ్చినా సరే, జానీ మాస్టర్ విషయంలోనైనా అట్లాగే తాజాగా అక్కడ కాకినాడ దగ్గర జరిగినటువంటి ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి విషయంలో కావచ్చు, లేకపోతే రాయల్ విషయంలో కావచ్చు, ఇట్లాంటి వాటిట్లో అంటే మేము బాధ్యతగా ఉంటాం. ప్రజలు ఏదైనా ఫీల్ అవుతున్నప్పుడు దాని మీద మేము నిర్ణయం తీసుకుంటాం, వేగంగా స్పందిస్తాం అన్నటువంటి సంకేతం ఇస్తున్నారు. అట్లాగే పాలనాపరమైనటువంటి సంస్కరణలు ఏదైతే పంచాయతీరాజ్ అంటే 10 శాఖల్లాగా తయారయ్యి ఒకళ్ళ మాట ఒకళ్ళు వినకుండా ఏది పూర్తి కాకుండా చేస్తున్నటువంటి దానివల్ల ఇప్పటికి కూడా పంచాయతీ పనులు చాలా జరగట్లేదు. రోడ్లు వేయాల్సి ఉంటే చాలా వరకు ఆగుతున్నాయి. అట్లాంటి అన్నిటినీ సొల్యూషన్ దిశగా అన్నిటినీ ఒక అనుసంధానం చేసేటటువంటి దిశగా అడుగులు వేస్తున్నారు. తద్వారా ఓవరాల్గా తనైతే భవిష్యత్ ప్రణాళికతో చాలా క్లారిటీగా ఉన్నారు. జగన్ని రానియకుండా ఉండేంత వరకు, జగన్ పని అయిపోయే వరకు కూడా తెలుగుదేశంతో కలిసి సాగుతారు. ఆ తర్వాత తన పార్టీని ఉన్నత స్థితి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు.